హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రెసిపీ కార్డ్. ఈరోజు వీడియోలో సింపుల్గా తోటకూర ఫ్రైని వెల్లుల్లి కారం వేసి ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా దీనికోసం 3 కట్టలు తోటకూరని ఉప్పు నీటిలో వేసి 5 నిమిషాల పాటు నానబెట్టుకున్న తర్వాత క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి కారం కోసం ఒక మిక్సీ జార్లో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 5 లేదా 6 వెల్లుల్లిపాయ రెబ్బలు ఇలా పొట్టుతో వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. అలాగే 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టి మెత్తని పొడిలాగా చేసుకున్నాము. చూడండి, ఇలా పొడిలాగా చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ఫ్రై కోసం ఒక పెద్ద ప్యాన్ తీసుకొని 3 లేదా 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకుంటున్నాము. అలాగే 2 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్లు మినప్పప్పు, 1 స్పూను ఆవాలు కూడా వేసుకొని ఇవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తోటకూర ఫ్రైకి పప్పులు ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు మీడియం సైజ్ ఆనియన్ని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకుంటున్నాను. ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది కాబట్టి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకున్నాము. చూడండి, ఆనియన్స్ ఇలా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న తోటకూర కూడా వేసుకున్నాము. అలాగే ఒక 1/2 స్పూను పసుపు కూడా వేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకున్నాము. చూడండి, 5 మినిట్స్ తర్వాత మనకి ఇది కొంచెం మగ్గింది. ఇప్పుడు మూత పెట్టకుండా ఇలానే ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం కూడా వేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నాము. వెల్లుల్లి కారం వేసిన తర్వాత ఇంకొక 2 నిమిషాల పాటు ఇలానే కలుపుతూ ఫ్రై చేసుకుంటే మనకి తోటకూర ఫ్రై రెడీ అయిపోయినట్లే. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తెలుగు రెసిపీ కార్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.